ఈ నెల 8వ తారీఖు జమ్మలమడుగు టౌన్ లో పెన్నా నది దగ్గరలో మన 8వ తారీఖు ఒక అతను అనుమానాస్పద స్థితిలో కాకినాడ గౌస్పీర్ అనే అతను కొద్దిగా గాయాలతో అనుమానాస్పద స్థితిలో కనిపించడం జరిగింది. అతను వెంటనే చుట్టుపక్కల వాళ్ళు గమనించి హాస్పిటల్ కి అడ్మిట్ చేయటం, తర్వాత అతను చనిపోవడం జరిగింది. తర్వాత అతని పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడే లోకల్ అతనే, జమ్మలమడుగు టౌన్ లోనే ఉంటారు. అతని భార్య ఇచ్చిన రిపోర్ట్ మీదనే మనము అనుమానాస్పద మరణం కింద కేసు కట్టడం జరిగింది. తర్వాత నరేష్ జమ్మలమడుగు సిఐ గారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి టోటల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని భార్య మహబూచాన్ ఆవిడ ఒక ఇద్దరితో అంటే షబ్బీర్ అనే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఇతను 24 గంటలు తాగి తిడుతున్నాడని అనుమానంతో వేధిస్తున్నాడని, ఆమెకున్న ఒక హాఫ్ ఏకర్ పొలం కూడా అమ్మేసేసేయమంటున్నాడని చెప్పేసి వాటికి తట్టుకోలేక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న ఈ షబ్బీర్ అనే అతనితో చెప్పటం, ఆ షబ్బీర్ అనే అతను ఇంకొక అతను తలారి బుజ్జి అనే అతని ఫ్రెండ్ని తీసుకొని వీళ్ళిద్దరూ నమ్మకంగా అతన్ని పెన్నా నదికి తీసుకొని వచ్చి మద్యం తాపి అతన్ని అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరుగుతుంది. అతను మద్యం మత్తులో ఏమి తెలుసుకోలేని పరిస్థితుల్లో అతను అన్కాన్షియస్ లో పడిపోవటం వల్ల అతన్ని ఒక అరుగు దగ్గర కల్వర్ట్ దగ్గర పెట్టి యాక్చువల్ గా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పేసి అనుకుంటారు. అతన్ని అక్కడ పడుకోబెట్టి పెట్రోల్ తీసుకొచ్చే లోపు చుట్టుపక్కల జనం రావటం గమనించడం జరిగేసరికి పారిపోతారు. వీళ్ళు అతన్ని కొట్టలాడటం, అక్కడ తీసుకురావటం, ఆడ ముగ్గురు కలిసి ఉంటాం, కొంతమంది చూడటం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఇలా ముగ్గురిని ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. ఈ రోజు వాళ్ళ ముగ్గురిని సిఐ గారు అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. విఆర్ఓ గారి దగ్గర వాళ్ళు లొంగిపోవటం, వాళ్ళ ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే ఆమె వచ్చి కోవలకుంట క్రాస్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు నెరవేర్చడానికి దానికి సందర్భంగా మోటివ్ ఫర్ ది అఫెన్స్ అనేది అక్రమ సంబంధం. అయితే ఇతను కూడా ఆమెని వేధించటం, అనుమానంతో డబ్బులు ఇవ్వకుండా ఆమెని కొట్టడం, ఆమెకు సంబంధించిన ఆస్తిని కూడా అమ్మాలని ప్రయత్నించడం, ఇలాంటి రకరకాల కారణాలతో ఈవిడ వాళ్ళని ఉపయోగించుకొని ముగ్గురు కలిసి ఈ పని చేయడం జరిగింది. దీని మీద అనుమానాస్పద మరణం నుంచి మర్డర్ కేసుగా మార్చడం జరిగింది.